Dare to dream big. At Sun, we make it reality. ఆవేశం తగ్గించండి, మేము చూస్తాం, మాకు అర్థమవుతోంది మీ పరిస్థితి. అనిల్ రావుపూడి గారు రిలీజ్ చేసిన వీడియో చూసారా? అంటే జనంతో మేము మీ సినిమా చూసి తీరతామని ప్రామిస్ చేసే పరిస్థితికి తీసుకొస్తున్నాడు ఆయన. క్లాసు పాట, మాసు పాట, ఎమోషనల్ పాట, మెలోడీ పాట. బీచ్లో వాళ్ళిద్దరిని పాతేశాడు ఆయన, సరితనిను కమల్ హాసన్ని. దాని ఇన్స్పిరేషన్తోనే జంజాల గారు ఆ సీన్ అల్లాడు. అంటే రైటర్ పారిపోకుండా ఉండటం కోసం లిరిసిస్ట్ని నీకంటే ముందే పాతేశానని చెప్తాడు. స్పెషల్ సాంగ్ దొర్లిందా అనేది ఒక డౌట్ ఉంది జనాలకి. భరద్వాజ గారు, అనిల్ రావుపూడి గారు రిలీజ్ చేసిన వీడియో చూసారా? ఏంటి అదే పరిస్థితి? ఆయన వెంకటేష్తో కళ్యాణ్ రామ్తో కలిపి చేయబోతున్నటువంటి సినిమా ఇంకా ప్రారంభోత్సవం కాలేదు. ఇంకా ప్రారంభోత్సవం కాని సినిమాకి ఆయన ప్రోమో వదిలేశాడు. అంటే అనిల్ రావుపూడి గారి ప్రమోషనల్ వ్యవహారం మనం ఇంతకుముందు చూసాం. ఏది మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాకి ఎవరు వచ్చినా కానీ, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ, ఎవరిని అప్రోచ్ అయినా కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక వీడియో చేసి ఆ సినిమాని పుష్ చేయటం. అంటే ఈ సినిమాలోకి వీరు ప్రవేశించారు చూడండి అని చెప్పి ప్రజలకు చెప్పడం. అప్డేట్ ప్రోమోస్ అనేటువంటి కార్యక్రమం ఈయన మొదలుపెట్టాడు. ఇది ఒక కొత్త ప్రమోషనల్ వ్యూహం. అంతగా ప్రాజెక్టుని భుజానేసుకుని జనంలోకి తీసుకెళ్లటం అనే కార్యక్రమం ఆయన చేశాడు. అంటే జనంతో మేము మీ సినిమా చూసి తీరతామని ప్రామిస్ చేసే పరిస్థితికి తీసుకొస్తున్నాడు ఆయన. చూస్తాం సార్, మీరు కొంచెం ఆవేశం తగ్గించండి, మేము చూస్తాం, మాకు అర్థమవుతోంది మీ పరిస్థితి అనే లెవెల్కి ఆడియన్స్ని తీసుకొచ్చాడు ఆయన. ఇప్పుడు మళ్ళీ అదే వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలైనాయి అనే విషయం జనాలకి కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రోమో చేశాడు ఆయన. ఈ ప్రోమోకి జంజాల గారిని వాడాడు. జంజాల గారి కంటే ముందు ఇలా గొయ్యి తీసి పాతేయటం అనే కార్యక్రమం చేసినవాడు బాలచందర్. మరో చరిత్ర సినిమాలో అలా బీచ్లో వాళ్ళిద్దరిని పాతేశాడు ఆయన, సరితనిను కమల్ హాసన్ని. దాని ఇన్స్పిరేషన్తోనే జంజాల గారు ఆ సీన్ అల్లాడు. అంటే రైటర్ పారిపోకుండా ఉండటం కోసం, అంటే రచయితకి ప్రొడ్యూసర్ కథ చెప్పడం, అది రివర్స్ వ్యవహారం. సినిమా ఇలా ఉండాలి అని చెప్పేసి రైటర్ని పాతేసి చెప్తాడు ఆయన. ఇక్కడ నా సినిమాలో మ్యూజిక్ ఇలా ఉండాలి అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ని పాతేసి చెప్తాడు. మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్ని కూడా పాతేసి, లిరిసిస్ట్ని నీకంటే ముందే పాతేశానని చెప్తాడు. 2 days సీనియర్ అతను. గొయ్యిలో నీకంటే 2 రోజులు సీనియర్ ఉన్నాడు పక్కన అన్నప్పుడు కెమెరా అటు వెళ్తుంది. వెళ్ళినప్పుడు అనంత శ్రీరామ్ ఉంటాడు అక్కడ. ఉండి ఈయన చెప్పిన వేరియేషన్స్ కాకుండా ఇంకో 3-4 వేరియేషన్స్లో పాటలు చెప్తాడు. అయితే ఈ ప్రోమో చూసిన ఆడియన్స్కి ఈ లెక్కలో, అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పినటువంటి నెంబర్స్లో కానివ్వండి, లేకపోతే ఈయన అనంత శ్రీరామ్ గారు డైరెక్టర్ గారికి నివేదించుకున్న నెంబర్లలో కానీ స్పెషల్ సాంగ్ దొర్లిందా అనేది ఒక డౌట్ ఉంది జనాలకి. అందుకని అది కూడా కలిపి ఇంకొక ప్రోమో రిలీజ్ చేస్తారేమో తెలియదు. ఏదేమైనప్పటికీ మీరు ఇందాక చెప్తుంటే ఇద్దరిని పాచేస్తే ఈ సినిమాకి శంకుస్థాపన చేశాడని. శంకుస్థాపన మీమ్స్ అంటే సినిమా కోసం రంగంలోకి దిగాం అంటే, ఆ రంగంలోకి దిగటం అంటే గొయ్యిలో దింపేసేది వాళ్ళిద్దరిని. దింపేసి పని మొదలుపెట్టించాడు. అంటే కమిటెడ్గా ఉన్నాం మేమని చెప్పడం ఆయన ఉద్దేశం కావచ్చు. అంటే వాళ్ళిద్దరిని సాలిడ్గా కంట్రోల్లోకి తీసుకుని పని చేయిస్తున్నాను నేను. రెండోది, జనరల్గా మ్యూజిక్ సిట్టింగ్స్ జరిగేటప్పుడు ఒక స్పెషల్ ఏరియాకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఎక్స్క్లూజివ్గా ఒక మేధో మథనం జరుగుతుంది. ప్రజలు, అభిరుచులు, మారిన పరిస్థితులు, ఎటువంటి మ్యూజిక్ వింటున్నారు, వాళ్ళ టేస్ట్లు ఎలా మారినాయి, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రిలీజ్ అయ్యే డేట్కి ఎలా ఉంటుంది ప్రపంచం అనేది ఊహించి చేయాల్సినటువంటి, అది కూడా సబ్జెక్టుకి లోబడి జరగవలసిన పని. ఈ మేధోమథనం జరపటానికి వీళ్ళందరూ ఒక చోట కూర్చుని పని మొదలైంది. సినిమా ప్రారంభం కావడానికి ఇంకా టైం ఉంది. కాబట్టి ప్రారంభం కంటే ముందు ఈ రెండిటి మధ్య ఇంకొక ప్రోమో వచ్చే అవకాశం ఉంది. అంటే మనం ప్రారంభానికి వెడుతున్నాము, మీరు ప్రిపేర్డ్గా ఉన్నారా అని చెప్పి ఆయన ఇద్దరు హీరోలని కలుస్తాడు. కలిసిన సందర్భంగా వాళ్ళ మధ్య జరిగేటువంటి సంభాషణలు, వెంకటేష్ గారి ఇంటి దగ్గర, అలాగే కళ్యాణ్ రామ్ గారి ఇంటి దగ్గర ఒక 2 షాట్లు పెట్టి ఇంకొక ప్రోమో,
ప్రారంభోత్సవానికి ఆడియన్స్ని ప్రిపేర్ చేయటం కోసం ఇంకొక ప్రోమో వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రారంభోత్సవము, దాని తాలూకా వీడియోలు, అక్కడి నుంచి ప్రతి క్యారెక్టర్ ఎంట్రీ దగ్గర ప్రోమో ఉంటుంది. ప్రతి టెక్నీషియన్, కీలకమైన టెక్నీషియన్స్ ఎంట్రీల దగ్గర ప్రోమోలు ఉంటాయి. ఈ ప్రోమోల మీదుగా మధ్యలో టీజర్లు, గ్లిమ్సెస్లు, అదే ట్రైలర్లు, వీటి లాంచింగ్ ప్రోగ్రాము, వీటన్నిటి మీదుగా అలా ఆడియన్స్ని థియేటర్లలోకి తీసుకెళ్తాడు ఆయన. థియేటర్ వరకు, అంటే సినిమా ఆలోచన దగ్గర నుంచి థియేటర్ వరకు బ్రిడ్జ్ నిర్మిస్తున్నాడు ఆయన. ఆ బ్రిడ్జిలో మొదటి స్టెప్ చూసాం మనం. ఆ చివరి స్టెప్ వరకు ఆడియన్స్ని తనతో పాటు ట్రావెల్ చేయించుకుంటూ తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టడం ప్రోగ్రామ్. ఓకే.